గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో ఒక హిందూ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ కాదు ఇది వాస్తవం. ఓ 16 ఏళ్ల అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి పోతా ఉంటే స్థానికంగా ఉండే గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేస్తారు, బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తారు. తర్వాత ఒక 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తితో పెళ్లి చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు పోలీసుల దగ్గరకు పోతే ఆమెనే స్వచ్ఛందంగా మతం మార్చుకున్నది అని కేసు క్లోజ్ చేస్తారు. ఇలా ఏమి ఒకటో రెండో కాదు, ఇది పాకిస్తాన్లో వేల సంఖ్యలో హిందూ, సిక్కు, క్రైస్తవ అమ్మాయిలకు రోజు జరిగే దుస్థితి. ఐక్యరాజ్య సమితి రిపోర్టుల్లో కూడా ఇదే విషయం ఉన్నది. హ్యూమన్ రైట్స్ కూడా ఇదే చెప్తున్నది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి భారత్కు వస్తున్నారు. అయితే భారత్ ఏమంటున్నదంటే, అణచివేయబడ్డ నీకు ఇక్కడ సురక్షితం, మేము నిన్ను పౌరుడిగా తీసుకుంటామని, నీపై జరిగిన అన్యాయం మన భూమిలో జరగదు అని హామీ ఇస్తున్నది. ఇదే సిఏఏ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇదే పరిస్థితిని మలుపు తిప్పి పాకిస్తాన్ ఏమంటున్నదంటే, సిఏఏ అనేది ముస్లింలకు వ్యతిరేకం. ఒకసారి మీరే ఆలోచించరు. అక్కడ హిందువులు రోజు హింసకు గురవుతూ ఉంటే ఆ హింస నుంచి పారిపోయిన వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం ఇక్కడ మన దేశంలోని ముస్లింలకు ఏ విధంగా ముప్పు అవుతుందయ్యా? అంటే ఏమర్థమవుతున్నది మీకు? తమ దేశంలో కనీసం మైనార్టీలను రక్షించలేకపోయిన వాళ్ళు వారికి మన దగ్గర రక్షణ ఇచ్చిన దేశం మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఓపెన్ సీక్రెట్ ఏంటిదయ్యా అంటే, ఇక్కడ పాకిస్తాన్లో హిందువులకు నీళ్లు తాగడానికి కూడా సేఫ్ లేదు. కానీ అదే భారత్ వాళ్ళని ఆదరిస్తే అది ముస్లింలపై దాడిగా ప్రచారం చేస్తుంది. అదే అసలు హాస్యం, అదే అసలు దుస్సాహసం అని కూడా చెప్పాలి.